హాయ్ అండి, నమస్కారం. నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. కొన్ని జడ్జిమెంట్స్ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కన్జ్యూమర్ కోర్ట్స్. బెంగళూరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టు ఎస్టర్డే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటిది ఆ జడ్జిమెంట్ అంటే, అభిషేక్ అనే ఒక వ్యక్తి మూవీ చూడాలని డిసెంబర్ 2023లో పీవీఆర్ ఐనాక్స్ థియేటర్కి వెళ్తే తను తీసుకున్న టికెట్ మీద 4 గంటల 5 నిమిషాలకి స్క్రీన్ మీద మూవీ వేయాలి. కానీ ఆ యొక్క యాజమాన్యం పీవీఆర్ ఐనాక్స్ అనే సంస్థ 4 గంటల 30 నిమిషాలకి మూవీని వేయడం జరిగింది. తను నష్టపోయానని, ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యానని, చాలా అభ్యంతరకరంగా చేశారని, తను చూడలేని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారని ఫైనల్గా అతను డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది ఐనాక్స్ థియేటర్ మీద. కోర్టు వారు ఏమన్నారంటే, జడ్జిమెంటు 1,28,000 నష్టపరిహారం ఆ ప్రేక్షకుడికి కట్టమని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరి సమయాన్ని వృధా చేసి లబ్ధి పొందే హక్కు లేదు అంటూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏమంటారంటే, పీవీఆర్ తరపున అడ్వకేట్ గారు ఏమంటారంటే, ఆల్రెడీ గవర్నమెంట్ రూల్ ప్రకారం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలండి అంటారు. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ మ్యాక్సిమం 10 మినిట్సే. 10 మినిట్స్కి మించి ఇచ్చారు. ఇక్కడ 25 మినిట్స్ తన సమయాన్ని వృధా చేశారు కాబట్టి సో తనకి ప్రేక్షకుడికి జడ్జిమెంట్ అనుకూలంగా ఇవ్వడం జరిగింది. సో మరిన్ని ఆసక్తికరమైన జడ్జిమెంట్ల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.